ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 28. అక్కడ ఆయన వారిని పరీక్షించెను. నిర్గమకాండము 15:25. ఒక ఉక్కు కర్మాగారానికి చూడడానికి వెళ్ళాను. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులున్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తరంగంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనో, వంతెనలు లేక భవనం కట్టడంలోనో వినియోగిస్తే అది ఎంతవరకు పనిచేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పినా, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నాభిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లల్లో పెరిగే మొక్కల్లాగా ఉండటం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు, తుఫానులకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండటాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలులు కదిలించటం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం! ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు. ఆమేన్.